అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయనే ప్రేమ కలిగి దేవుడే మనలను బ్రతికించను. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ఈ లోకములకు వచ్చి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము భరించవలసినటువంటి శిక్షను ఆయన భరించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన కొరకు తన రక్తమును కాచి తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే నశించిపోతున్న మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని చిందించడం వల్ల, తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని అర్పించడం వల్ల మన పాపములన్నింటికి కూడా విడుదల వచ్చింది. ఆయన తన రక్తాన్ని చిందించడం వల్ల మన శాపములన్నింటికి కూడా విమోచనము కలిగినది. ఆయన రక్తము చిందించడం వల్ల మన పాపములు అన్నిటికీ కూడా, మన శ్రమలన్నిటికీ, మన బాధలన్నిటికీ కూడా విడుదల అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తము చిందించడం వలన మన పాపములకు క్షమాపణ కలిగినది. నిజంగా ఈ లోకంలో యేసు ప్రభు రక్తం తప్ప మరి ఎవరి రక్తము మనల్ని పాపము నుంచి విడిపించలేదు, శాపము నుంచి విడిపించలేదు. ఎందుకంటే కామము కానీ, క్రోధము కానీ, మదము కానీ, మత్సరము కానీ ఏది కామము లేనివాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. అందుకే కన్యపుత్రాయ నమః, బ్రహ్మపుత్రాయ నమః, మృత్యుంజయాయ నమః, సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, ప్రజాపతి దేవేభ్యం ఆత్మనం కృత్వా త్రయేచ్చిత్. కన్యక గర్భమందు పుట్టి దేవుని కుమారుడై ఉండి సర్వమానవాది పాపము నిమిత్తము తన రక్తాన్ని చిందించి మృత్యుంజయుడై మరలా తిరిగి లేచిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ వేదాలన్నింటినీ నెరవేర్చి మనకు కావలసిన రక్షణ కార్యములు సమాప్తి చేసిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన రక్తము చిందించడం వల్ల మనకు రక్షణ దొరికినది. ఈ రక్షణ ఏం చేస్తుందంటే అసుతోమ సద్గమయ, తమతోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అసత్యంలో నుంచి సత్యంలోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణములో నుంచి జీవములోనికి దేవుడు అనుగ్రహించిన రక్షణ మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం.